హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటిదంటే, కస్టమర్ అయితే పట్టు శారీ ఇచ్చి లంగా జాకెట్ కుట్టమంది. లంగానేమో శారీ చేయమంది. ఇదేమో బ్లౌజు. బనారస్ క్లాత్ తీసుకొచ్చిన. ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. నేనైతే తన ఓల్డ్ లంగా బ్లౌజే మెజర్మెంట్ తీసుకుంటున్నా. మెజర్మెంట్తో కావాలి టేప్తో అంటే కమెంట్ చేయండి. మెజర్మెంట్తో కూడా చేస్తా. ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకోవాలి 2 పీసెస్గా, బ్యాక్ ఫ్రంట్కి. తర్వాత శారీ తీసుకోవాలి. ఒక శారీలో 3 లంగాలు అయితే కుట్టమంది, అందుకే నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నా. బ్యాక్ సైడ్ ఏమో చిన్న బార్డర్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఏమో పెద్ద బార్డర్ వస్తుంది. లైనింగ్ కలవలేదు అనుకోకండి, వీడియోలో మీకు అలా కనిపిస్తుంది. లైనింగ్ కన్నా ఒక 4 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి మెయిన్ క్లాత్. ఎందుకంటే కొంచెం ఫ్రంట్కి మనం కుర్చీలు ఎక్కువ పెడతాం కదా, అలా తీసుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా మధ్యలోకి కట్ చేసుకొని, ఆ తర్వాత మనం లంగాకి బాడీ కుడదాం కదా, అది కట్ చేసుకోవాలి. కస్టమర్ అయితే నాకు ఆ సైజు కన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టమంది, అందుకే నేను అలా పెడుతున్నా. మనం బాడీకి కట్ చేసుకొని షోల్డర్స్ దగ్గర కొంచెం 1/2 ఇంచ్ మందం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి లైనింగ్ కాకుండా మనము ఫోల్డ్ చేసి కుడతాం కదా, అందువల్ల కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టుకోవాలి. బ్లౌజ్ కటింగ్ అయితే మిస్ అయింది. బ్లౌజ్ కటింగ్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాం. తర్వాత మనం ఫస్ట్ అయితే లంగాకి ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి. ఇంచు మందం అట్లా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చిన్న చిన్నగా మనం ఫస్టే మార్కింగ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి సైజు ఆల్రెడీ ఉంది కాబట్టి మార్కింగ్ అవసరం లేదు. ఇంచు గ్యాప్తో పెట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ మనం బాడీ కట్ చేసాం కదా, అందులో ఫస్ట్ ఒక పార్ట్ తీసుకొని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజాల పట్టికి చూడండి, వీడియోలో చూపించినట్టుగా మనం నెక్ దగ్గర అలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. బ్యాక్ ఫ్రంట్ అలా స్టిచ్ చేసుకొని మళ్ళీ చంక భాగంలో కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ దాని మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనం దాని లైనింగ్ వేసేది ఉండదు కదా, అందుకే దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ మలిస్తే బాగుంటుంది. చూడండి, అలా రెడీ చేసుకున్నాక మనం కుచ్చి పెట్టుకున్నాం కదా, ఆ లంగా క్లాత్ తీసుకొని దానికి అటాచ్ చేయాలి. అటాచ్ చేసుకుంటూ చిన్న స్టిచ్ వేసుకుంటూ లైనింగ్ యాడ్ చేయకుండా ఓన్లీ లంగానే స్టిచ్ చేయాలి. లైనింగ్ మనం రివర్స్లో వేసుకోవాలి. మళ్ళీ ఎలా చూపిస్తా చూడండి. మెయిన్ క్లాత్ వేసిన దగ్గర నుంచి కాకుండా మనం ఉల్టా తిప్పి లైనింగ్ మళ్ళీ వేసుకోవాలి. అట్లయితే మధ్యలో మనకి కుచ్చుకోవడానికి వీలుండదు. కుర్చీలు మొత్తం మిడిల్లోకి వెళ్ళిపోతాయి. పిల్లలకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అట్లా చేస్తే. చూడండి ఎట్లా వచ్చింది ఫినిషింగ్. ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది, స్టిచ్చెస్ కూడా తొందరగా ఊడిపోదు. తర్వాత 2 సైడ్స్ కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి లంగా ఎలా వచ్చిందో. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేద్దాం. బ్లౌజ్ అయితే నేను వీడియో మిస్ అయిందన్నా కదా, ఇప్పుడు ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నా చూడండి. బ్యాక్ ఫ్రంట్ సేమ్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం బ్యాక్ సైడ్ హుక్స్లకి కాజాలకి కట్ చేసుకోవాలి. చుట్టూ మొత్తం ఎడ్జ్లు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ సేమ్ అలానే చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ అయితే చిన్నగా హార్ట్ షేప్ అట్లా కట్ చేశాను. ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చెప్తా.
టూ సైడ్స్ ఇలా జాయిన్ చేసుకున్నాక చూడండి ఎలా ఉందో, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. హ్యాండ్స్కి అయితే నేను శారీలో బార్డరు పెట్టమన్నారు, శారీలో బార్డర్ అయితే పెడుతున్నా. దానికైతే మనం లైనింగ్ అటాచ్ చేసుకొని వీడియో చూపించినట్టుగా అలా కుర్చీలు పెట్టుకోవాలి చిన్న చిన్నగా. నేనైతే కొంచెం దగ్గర దగ్గర పెట్టట్లేదు, దూరం దూరం పెడుతున్నా, ఎందుకంటే వాళ్ళకి లేయర్ లాగా ఉండాలని అలా పెడుతున్నా. తర్వాత దానికి జాయింట్ చేసుకోవడమే హ్యాండ్స్కి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చింది అనేది. టూ సైడ్స్ అలానే జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్కి. చూడండి ఎలా వస్తుందో, నీట్గా ఉంటుంది. టూ సైడ్స్ అలా జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. మళ్ళీ కిందంగా మనం కుర్చీలు పెట్టాలి కదా, దానికైతే క్లాత్ కట్ చేసుకొని 4 ఇంచెస్ కట్ చేసుకొని దాని మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇట్లా కుర్చీ పెట్టుకోవాలి. కుర్చీ పెట్టుకున్నాక మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడమే. అంటే కుర్చీలు ఎక్కువ పెద్దగా ఉండొద్దు అన్నారు కస్టమర్, చిన్నగా పెట్టమంటే నేను అలా పెడుతున్నా. మనం 4 ఇంచెస్ అట్లా పెట్టుకున్నా మంచిగా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి రెండు. చూడండి ఎలా వచ్చిందో బ్లౌజు. 3 ఇయర్స్ పాపకి ఈ లంగా బ్లౌజ్ సరిపోతుంది. ఒక శారీలో 3 ఇయర్స్ పాపకి, 4 ఇయర్స్ పాపకి, 2 ఇయర్స్ పాపకి స్టిచ్ చేయమన్నారు. ఫస్ట్ అయితే 3 ఇయర్స్ పాపకి అయిపోయింది. ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం పెట్టిన కుర్చీలు మొత్తం ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గేరా కూడా ఎక్కువ వచ్చింది లంగా, లైట్గా ఐరన్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.